హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని. ఇటీవల కాలంలో చూసాం మనం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె చాలా సంచలనంగా మారారు. తండ్రితో పార్టీ నేతలతో విభేదించడం, ఆమె విమర్శలు చేయడం, తద్వారా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. ఆ తర్వాత నిన్న మొన్న ఆ, మన మండలిలో ఆమె దాదాపు గంట సేపు మాట్లాడుతూ చాలా భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు చాలా అన్యాయం జరిగింది ఈ పార్టీలో. సో నాకు చెప్పకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. సో నేను చేసిన తప్పేమిటి? ప్రతి చోట నాకు అన్యాయం జరిగింది. ప్రతి చోట నేను పోరాటం చేస్తూనే ఉన్నాను ఒంటరిగా. సో అంటూ ఆమె చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. అయితే చాలామంది అంటున్నారు, మరి 10 సంవత్సరాల పాటు ఏం చేశారు మీరు? బీఆర్ఎస్లో ప్రతి చోట అన్యాయం జరిగింది అని మీరు చెప్పారు. అంతకుముందు మీరు ఉన్న పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పొచ్చు కదా అప్పుడు? అంటే అప్పుడు మీ ఉనికికి ప్రమాదం లేదు. ఇప్పుడు మిమ్మల్ని బయటికి గెంటేశారు కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. అది అది ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే ఆమె రాజీనామా చేయటం, సో ఆ రాజీనామాను ఆమోదించడం గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చైర్మన్. సో అలాగే ఏంటంటే ఈమె రాజీనామా వెనుక చాలా తతంగం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉంది అంటున్నారు. ఎందుకంటే అజహరుద్దీన్కి మినిస్ట్రీ ఇచ్చారు. ఆయన గెలవాలి ఎక్కడ చోట, ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యేగానైనా. సో ఆయన టైం అయిపోవచ్చింది. సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఖాళీ ఏర్పడింది కవితతో. సో ఈజీగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ స్థానిక సంస్థలు అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ ఈజీగా ఇప్పుడు అజరుద్దీన్ని గెలిపించుకోవచ్చు. సో గెలిపిస్తే ఆయన మినిస్ట్రీగా కొనసాగుతాడనమాట. లేకపోతే బయటికి రావడం అనేది జరుగుతుంది. సో మొత్తం మీద కవిత, రేవంత్ రెడ్డి ఓ ప్లాన్ చేసి ఇదంతా చేశారు అన్నది ఒక విశ్లేషకుల అభిప్రాయం. అలాగే మండలిలో కూడా ఆమె మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని చాలా విమర్శలు, అంటే అది కాంగ్రెస్కి మైలేజ్ అవుతుంది. ఎందుకంటే ఆమె ద్వారా చెప్పిస్తే బీఆర్ఎస్ పార్టీకి తగ్గుతుంది కొంతమేర ఇది అని చెప్పేసి. సో జరుగుతుంది. మొత్తం మీద రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి.